రేవంత్ రెడ్డి క్యాంప్ ఇస్ సెలబ్రేటింగ్ అతను. బట్ అదే కాంగ్రెస్ పార్టీ తమిళనాడు కూడా పంపించింది కదా, అక్కడ సీనియర్ లీడర్లతో రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి ఆయనకి హీ వాజ్ నాట్ గివెన్ తమిళనాడు. అండ్ సెకండ్ థింగ్, మనం ఇక్కడ వాట్ వీఆర్ ఫర్గెటింగ్ ఇది ఎలక్షన్ రిజల్ట్స్ మాట్లాడుతున్నాం. తమిళనాడు డిఎంకే పోయింది. ఒకవేళ ఏఐడిఎంకే సపోర్ట్తో టీవీకే గవర్నమెంట్ ఫామ్ చేస్తే, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయితే తెలంగాణలో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది రాబోయే ఎలక్షన్స్లో? మమతా బెనర్జీనే కొట్టారు వాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. దే విల్ వర్క్ ఫర్ విన్నింగ్ తెలంగాణ. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ రాజశేఖర్ గారు, నేను ఎప్పుడు చెప్తుంటాను, తెలంగాణలో బీజేపీ చేయాల్సింది కర్ణాటకలో చేసినట్టు చేయాలండి. కర్ణాటకలో 20 సంవత్సరాల ముందు బీజేపీ వాస్ నథింగ్. వాళ్ళు ఏం చేస్తారు, స్లోలీ జేడీఎస్ ని కొట్టడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ ని కొట్టలేదు వాళ్ళు, జేడీఎస్ ని ఫినిష్ చేశారు. ఏది ఈ పార్టీకి పెద్ద పెద్ద లీడర్స్ ఉండే కాంగ్రెస్, దేవరాజ్ అర్సు, రామకృష్ణ హెగ్డే, జనతా పార్టీ టైం పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. కానీ ఏం చేశారు, యదురప్పని తీసుకొచ్చి మెల్లమెల్లగా దే స్టార్టెడ్ చిప్పింగ్ అవే అట్ జేడీఎస్. మాండ్యా పార్టీని నోబడీ పార్టీ చేసేసారు. ఇవాళ ఆయన తీసుకెళ్లి యూనియన్ క్యాబినెట్ కూర్చోబెట్టారు, నాన్నగారు తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టారు. ఇప్పుడు మాండ్యాలో కూడా వీళ్ళు పోటీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు అంటారు మేము ఒంటరిగా పోటీ, ఇప్పుడు ఒంటరిగా ఏం లేదు, అవి యూఆర్ ఫినిష్డ్. ఇక్కడ చేసిన తప్పు అది. దట్ మీరు బీఆర్ఎస్ ని అటాక్ చేయకుండా మీరు కాంగ్రెస్ అటాక్ చేశారు. మీరు ఫస్ట్ ఆపోజిషన్ స్పేస్ ఆక్యుపై చేసుకోండి, దాని తర్వాత కాంగ్రెస్ ని అటాక్. ఎగ్జాక్ట్లీ అదే చెప్తా. కానీ ఇక్కడ బహుశా వీళ్ళ స్ట్రాటజీ ఎందుకు అమిత్ షా గారు అంత ఇంట్రెస్ట్ ఇక్కడ చూపించట్లేదు. వెస్ట్ బెంగాల్ ఎక్కడ సువేందు అధికారి ఉన్నారు అంతే. మీరు ఛత్తీస్గఢ్ చెప్పండి. సువేందు అధికారి పేరు నాకు కూడా తెలుసు, ఐ హావ్ నెవర్ ట్రావెల్డ్ దేర్. బట్ తెలంగాణలో బీజేపీకి ముఖ్యమంత్రి అయ్యే క్యాండిడేట్ అయ్యే ఫేస్ ఏది లేదు సార్. మీరు అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ముందు సీఎం ని అనౌన్స్ చేయట్లేదు, ఈ క్యాండిడేట్ అనేది అట్లా కాదు. ఛత్తీస్గఢ్ సీఎం క్యాండిడేట్. సౌత్ ఇస్ డిఫరెంట్, నార్త్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్ గా డిఫరెంట్ పొలిటికల్లీ. సౌత్ ఎప్పుడు నీకు ఫేస్ ఉంటేనే గెలుస్తారు. ఫస్ట్ టైం కేరళలో ఇప్పుడు యూడిఎఫ్ వచ్చింది, సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు. బట్ ఆయన దట్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సతీషన్ ఈజ్ లైక్లీ 99% అతనే అవుతారని నమ్మే జనం ఓట్లేశారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అవుతాడని నమ్మే జనం ఓట్లేశారు. అతను కాకుండా ఇంకెవరైనా చేస్తుంటే ఇలా ఉండేది కాదు పరిస్థితి. సో ఫేస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ సదర్న్ ఇండియా. నార్దర్న్ ఇండియాలో ఇప్పుడు ఈయన ఇందాక 3-4 ముఖ్యమంత్రి పేర్లు చెప్పారు. చిన్నప్పుడు జనరల్ నాలెడ్జ్ పరీక్షలు రాసేటప్పుడు ఏ స్టేట్ ఎవడు ముఖ్యమంత్రి అనేది గుర్తుండేది. ఇప్పుడు అసలు బీజేపీ వాళ్ళు ఎవడో ఒకటి పట్టుకొస్తారు, కానీ అక్కడ తన కెమెరా దగ్గర నిలబడి చూస్తున్నాడు, నువ్వు వచ్చి ముఖ్యమంత్రి ఉండని చెప్తారు. అంటే క్యాడర్ బేస్డ్ గా ఉంది కాబట్టి ఎవరైతే డెడికేటెడ్ ఉన్నారో డెడికేటెడ్ కాదు, ఏం కాదు, వాడు రేపు పొద్దున ఏకం అవ్వకుండా ఉంటాడు అనుకుంటే పట్టుకొస్తారు. అది ఓకే. సో తమిళనాడుకి సంబంధించి చూస్తే డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే రెండు కూడా టఫ్ లాగే కనిపిస్తున్నాయి. 64-60, 64-64 అలా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి వైపు వెళ్ళొచ్చు ఆదిత్య కృష్ణ గారు? అంటే ఇది ఏదున్నా కూడా అంటే ఐ థింక్ డిఎంకే సెకండ్లో ఉంటే ఒక అడ్వాంటేజ్, టీవీకే అండ్ ఏడిఎంకే మోస్ట్ లైక్లీ అలైన్ టుగెదర్. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు టీవీకే కూడా ఎన్డీఏ అలయన్స్లోకి వచ్చేస్తుంది. ఎక్కువ కొంచెం రిక్వెస్ట్ చేసే, డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది క్లారిటీగా ఉంటుంది. సో అది లేకపోతే ఏడిఎంకే కూడా ఈ ఆశ ఉండొచ్చు, దట్ వై నాట్ వీ బికమ్ ద లీడింగ్ ఒపోజిషన్ అనేది ఉండొచ్చు. సో బట్ లెట్స్ సీ. ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం చూస్తే మాత్రం ఇంకా ఏడిఎంకేనే సెకండ్ లార్జెస్ట్లో ఉంది, డిఎంకే ఇంకా థర్డ్లో ఉంది. సో న్యూస్ ఛానల్స్లో వచ్చేది మనం అంత చేటు ప్రస్తుతానికి మనం కన్సిడర్ చేయకూడదని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు దే కెన్ ఫ్లిప్ ఎనీ టైం. ఈసీఐ ఫ్లిప్ అయ్యే అవకాశమే లేదు. వాళ్ళు ఏ డేటా చూపిస్తున్నారో దానికి ఇంక్రిమెంటల్ గానే చేయాలి. ఆదిత్య, ఇంకొక మాట బిఫోర్ ఐ క్లోజ్ అవుట్. ఈ విజయ్ క్యాంపెయినింగ్ టైంలో చాలా క్లియర్గా చెప్పారు, నా పొలిటికల్ అపోనెంట్ డిఎంకే, ఇంటెలెక్చువల్ నా అపోనెంట్ ఏఐడిఎంకే బీజేపీ. చాలా క్లియర్. ఎందుకంటే ఆయన ఒక క్రిస్టియన్స్, న్యాచురల్లీ బీజేపీ వైపు ఆయన ఒక లీన్ చేస్తే ఇమీడియట్గా డౌట్ వస్తుంది. ఆయన క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి అంత పెద్ద ఓట్ బ్యాంక్ కాదు తమిళనాడులో, బహుశా 3-4% ఉంటారు వాళ్ళు. కానీ ఒక చాలా క్లియర్గా చెప్పారు, నా పొలిటికల్ అపోనెంట్ డిఎంకే. ఈయన ముందుకు రావాలి, గెలవాలంటే డిఎంకేని ఓడించాలి ఫస్ట్, ఏఐడిఎంకే కాదు. బికాజ్ ఏఐడిఎంకేకి లీడర్ లేరు ఇప్పుడు. అది చాలా పెద్ద ప్రాబ్లం. స్టాలిన్ ఆల్రెడీ ఉదయనిధి స్టాలిన్ గ్రూమ్ చేసుకున్నారు. కరుణానిధి దానికన్నా ముందు అన్నాదురై కరుణానిధి స్టాలిన్ ఉదయనిధి. ఒక గ్రూమింగ్ ప్రాసెస్ ఆల్రెడీ మొదలైంది అక్కడ. కానీ ఈసారి అది ఎందుకు జరిగిందో అది మళ్ళీ రాత్రి రేపొద్దున అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పొలిటికల్ అపోనెంట్ వైపు పోతారా, ఇంటెలిజెంట్ అపోనెంట్? న్యాచురల్ పొలిటికల్, ఇంటెలెక్చువల్ మీరు ఎప్పుడైనా కాంప్రమైజ్ చేసుకోవచ్చు.
ఇవాళ చూసాం నాకు బీజేపీతో నేను సంబంధం లేదు, నేను ఏఐడిఎంకేతో టైఅప్ చేశారంట. EPS తో మంచి రిలేషన్ ఉంది. నేను ఐ టైడ్ అప్ విత్ పళనిస్వామి, నాట్ విత్ దీంట్లో అన్నిట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే ఓ పన్నీర్సెల్వం గారు ఎక్కడ వెళ్ళారని. కరెక్ట్. ఎందుకంటే ఆయన మాత్రమే కనిపిస్తుంది. లేదు, బట్ హీ వాజ్ సపోజ్ టు బ్రింగ్ 5 to 10 seats. ఆయన కమ్యూనిటీ రాలేదు అది ఈసారి. మీరు చూడండి, ప్రతి వాళ్ళ పెద్ద పెద్ద లీడర్ అందరూ, ఈవెన్ పాటాల్ మక్కల్ కచ్చి ఒక టైంలో, అది కూడా మీకు తెలిసిందే, స్ప్లిట్ అయింది అక్కడ కూడా. నాన్నగారు ఒకవైపు వెళ్ళిపోయారు, కొడుకు ఒకవైపు, రామ్దాస్ అగైన్. సో ఇట్లాంటి చాలా మటుకు ఉన్నాయి. అండ్ ఈవెన్ శీలం వాళ్ళ పార్టీ, టు సీ హౌ మచ్ ఫైనలీ వాళ్ళకి ఎంత ఓటు వస్తుందని చూడాల్సి వస్తుంది. కానీ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ ఇప్పుడు నార్త్లో కంప్లీట్గా వాళ్ళ వైపు, ఎక్సెప్ట్ ఫర్ జార్ఖండ్ గవర్నమెంట్ కూడా ఏదో ఒక రోజు పోతుంది ఇప్పుడు. కాకుండా అక్కడ మళ్ళీ రీజనల్ పార్టీల మీద అటాక్ చేస్తుంది. అక్కడ జార్ఖండ్ లో ఉంది కూడా రీజనల్ పార్టీ, టీఎంసీ లో ఉంది రీజనల్ పార్టీ, వాటిని వానిష్ చేస్తోంది, వైప్అవుట్ చేస్తోంది అనేదే కదా. మీరు ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తున్నారు కదా, ఏం చేశారు ఇప్పుడు రాజ్యసభలో, కంప్లీట్ గా వైప్అవుట్ చేసేసారు వాళ్ళని. పంజాబ్ ఎప్పుడు పడుతుంది, ఇదంతా అయిన తర్వాత పంజాబ్ కూడా రేపు సడన్ గా ఒక 50 మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోతారు మంది ఎక్కడో, దాంతో ఆ గవర్నమెంట్ కూడా పోతుంది. ఐ వోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ కర్ణాటక. మీరు చూడండి, ఇప్పుడు ఈ ఇఫెక్ట్ కర్ణాటక మీద ఉంటుంది దీనిది. ఎందుకంటే మీరు తమిళనాడు ఎలక్షన్స్, కర్ణాటక ఎలక్షన్కి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. కావేరీ ఒకటే కాదు, దే గోట్ అనదర్ ఎమోషనల్ కనెక్షన్ అది. ఎందుకంటే చాలా మంది తమిళియన్స్ స్టే ఇన్ బెంగళూరు అండ్ సరౌండింగ్ ఏరియాస్. నిన్న కూడా నేను నెల్లూరుకి ఎప్పుడు చూసినా, నెల్లూరులో చాలా మంది తమిళియన్స్ ఉన్నారు. సో వాళ్ళ ఎమోషనల్ అటాచ్మెంట్ తమిళనాడుతో ఉంది వాళ్ళకి. సో బహుశా ఎలక్షన్ లో రేపు, ఈవెన్ టుమారో యూ కెనాట్ సే దట్. నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక 5 సీట్ల పోటీ చేస్తారు అనుకున్నాను తమిళనాడు, కానీ చేయలేదు. ఎనీవే దట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ చెప్పినట్టుగా వెయిట్ టిల్ ద లాస్ట్ రౌండ్ అన్నట్టుగా, అక్కడ ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా, ఏదైనా మార్చే అవకాశం? ఇప్పుడు చూస్తున్నాను ఆల్రెడీ ఒక 3 సీట్లు మినహా అన్ని సీట్లలో 20,000 15,000 ఓట్లతో లీడ్లు ఉన్నారు. అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ టు గో బ్యాక్. Kerala landslide victory 102 expected. No, they are still at 97 as per election commission, but anyway అది ఎక్స్పెక్టెడ్ ఉండే. ఎందుకంటే కేరళలో ఈ లాస్ట్ 2 సార్లు పినరాయి విజయన్ గవర్నమెంట్ కలిసి 90 సీట్లకి వెళ్ళారు వాళ్ళు. కేరళలో ఎప్పుడు జరగదు. దీనికన్నా ముందు జరిగిన ఎలక్షన్ ఈఎంఎస్ నంబూదిరిపాట్ టైం నుంచి 70 అంటే 140లో 77 అంటే వీళ్ళకి మిగతా సీట్లు అంతే. మార్జిన్ ఆఫ్ విక్టరీ ఇన్ అసెంబ్లీ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ 2,000 నుంచి 3,000 సీట్లు ఓట్లు. కానీ లాస్ట్ ఒక 3 ఎలక్షన్ నుంచి ఇది కంప్లీట్గా మారిపోయింది. అది రావడానికి కారణం అంటే బీజేపీ వచ్చి 15% ఓట్లు తీసుకెళ్ళిపోతున్నారు. దాంతో ఏమైతుంది, ఆ మార్జిన్ చాలా వైడ్ అయిపోయింది ఇప్పుడు. సో కాంగ్రెస్కి వచ్చే ఈడవ కమ్యూనిటీ ఉంది కేరళలో, ఓబీసీస్, ఓకే, బీసీస్ అని చెప్పొచ్చు వాళ్ళని. ఎస్ఎన్డిపి వాళ్ళది, శ్రీనారాయణ గురు, వాళ్ళ పార్టీ యూజువలీ కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఓటేస్తారు వాళ్ళు. వెరస్ నాయర్ సర్వీస్ సొసైటీ, ఐఎమ్ నాయర్ సర్వీస్ సొసైటీ మాది చాలా పెద్ద కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ నడిపిస్తారు. వాళ్ళు స్ప్లిట్, టిపికల్లీ ఈగోయిస్టిక్, మేము చాలా ఈగోయిస్టిక్, నేను ఎందుకు వేయాలి కాంగ్రెస్కి, నేను బీజేపీకి వేస్తాను, ఇంకోటి నేను కాంగ్రెస్కి వేస్తాను. సో వాళ్ళ సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్ చెప్పింది వినరు. వెరస్ ఎస్ఎన్డిపిలో వాళ్ళ సెంట్రల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏం చెప్తారు అదే మాట వింటారు వాళ్ళు. సో కమ్యూనిస్ట్కి ఎప్పుడు హిందూ వైపు నుంచి ఉన్న 43%లో 18 to 20% ఓట్స్ బీసీ కమ్యూనిటీ నుంచి వస్తుండేవాళ్ళు. ఈసారి బహుశా అది కూడా రాలేదు వాళ్ళు, అదే జరిగింది. సో స్టాటిస్టిక్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ వీల్ డిస్కస్ లేటర్. కాకపోతే ఇప్పటికి మాత్రం ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. మమతా బెనర్జీ అనుకున్నట్టుగా మళ్ళీ లాస్ట్ మినిట్ లో చేంజ్లు, మ్యాజిక్లు ఇలాంటివన్నీ ఏవి జరగదు. యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఒకసారి 6th, 7th, 8th రౌండ్ లో మీకు 2,000, 3,000 వీళ్ళు వచ్చేస్తే చాలా రేర్ మళ్ళీ వెనకకి రావడం. సో ఇక్కడ మళ్ళీ హంగ్ ఏర్పడుతుందా, లేకపోతే కంప్లీట్ గా విజయ్ వైపు వస్తుందా? హంగ్ వస్తే ఏ పార్టీ ఉంటుంది అనేది. సో అంతే, ఇంకా క్లియర్ పిక్చర్ అన్ని చోట్ల కూడా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, సాయి శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. సో ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎలక్షన్ ట్రెండ్స్. అండ్ బైపోల్స్ లో కూడా దేశవ్యాప్తంగా 7 చోట్ల బైపోల్ జరిగితే అక్కడ 4 చోట్ల బీజేపీ లీడింగ్ లో ఉంది. అందులో పర్టికులర్ గా ఎన్సీపీ బారామతి నుంచి సునేత్రా పవార్ కూడా లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్ వర్సెస్ ఎగ్జాక్ట్ పోల్ అంటే ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ ఇస్తారు మీరు సురేష్ గారు? యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ 2-3 చెప్పారు ఈ మార్జిన్. ఓకే, కానీ ఐ థింక్ తమిళనాడుకి వచ్చిన ఐ థింక్ ఇట్ వాస్ ఓన్లీ మై ఇండియా యాక్సెస్ వాళ్ళు చెప్పిన ఫిగర్ ఒకటే కరెక్ట్ గా వచ్చింది. మిగతా అందరూ ఇంక్లూడింగ్ మీ తప్పు చెప్పాము మేమందరం. సో సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ అనుకున్నాం. ఎందుకంటే మూమెంట్ మీరు 3 ట్రైపార్టీ కాంటెస్ట్ ఉన్నప్పుడు 33% కన్నా ఎవరికి ఓటు వస్తుందో వాళ్ళే గెలుస్తారు. సో న్యాచురల్లీ విజయ్ ఫైనల్ వాళ్ళ పార్టీ ఫైనల్ టాలీ చూస్తే ఐఎమ్ షూర్ దట్ 30 నుంచి 35, 38% దాకా కూడా వాళ్ళకి ఓటు ఉంటుంది. 40 కూడా సర్ప్రైజ్.